హలో హాయ్ నమస్తే. నేను మీ శ్రీకాంత్. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు ఉన్నారు. వారితో కొన్ని అంశాలపైన చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు మనము రైతులు ఆత్మహత్యలని వినేటోళ్ళం ఒకప్పట్లో. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏమైపోయిందంటే, భార్యను భర్త చంపడం, భర్త భార్యను చంపడం, యూత్ సూసైడ్ చేసుకోవడం ఎక్కువైపోతున్నాయి. దాన్ని మీ అభిప్రాయం? ఒకప్పుడు ఉంటున్న 20 సంవత్సరాల క్రితం వ్యవసాయ ఆధారితంగా బ్రతికే కుటుంబాలు పంట దిగుబడి రాక, లేక వాళ్ళు ప్రైవేట్ అప్పులు చేసి దిగుబడి రాక, వర్షాలు లేక రైతుల ఆత్మహత్యల గోస అనేది మనం విన్నాం 2 దశాబ్దాల క్రితం. గానీ ఈ మధ్య కాలంలో కూడా అక్కడక్కడ వింటున్నాం. అంత లేదు కానీ వింటున్నాం. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరన్న ఒక దాంట్లో ప్రధానంగా చర్చిస్తే యువత గాని ఇతరులు గాని ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ద్వారా దీనికి ఆసరాగా చేసుకొని యువత గాని మిగతా వర్గాలు గాని ఈ బెట్టింగ్ యాప్ లో త్వరగా సంపాదించాలనే ఆకాంక్షతో వాళ్ళు అప్పుల పాలైపోయి తట్టుకోలేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఒకటి. రెండోది వచ్చేసి మీరు అన్నది చంపుకోవడాలు కూడా ఒక సామాజికంగా మారుతున్నటువంటి జీవన శైలి గాని, సామాజికంగా మారుతున్నటువంటి పరిస్థితులు గాని, ఇప్పుడు మద్యానికి బానిస అయిపోయిన వాళ్ళు కానివ్వండి, లేదా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఇతర వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కానివ్వండి, ఈ బానిసలకు అయిన వాళ్ళు కొంతమంది భర్తలు భార్యలను చంపడము, ఈ తీవ్ర పరిణామాలను ఈ మధ్య కాలంలో మనం సమాజంలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే తీవ్ర పోకడలు. ఇవన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే మద్యం మత్తులో వాళ్ళు విచక్షణాన్ని కోల్పోతున్నారు, దాని ద్వారా కావచ్చు. రెండోది ఏంటంటే వివాహేతర సంబంధాలు, అనైతిక అనుబంధాలు, ఇవి కూడా కావచ్చు. ఇది కూడా ఒక కారణమే. మూడోది వచ్చేసి ఇతర అనేక రకాల బానిసలు అయిపోతున్నారు. అంటే గాంజాకి కానివ్వండి, ఇతర డ్రగ్స్ ఫెడలర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా కొన్ని అనుకోకుండా మనం చూస్తున్నాము. దాంతో పాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. మొన్న ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటిది ఒక అంబర్పేట ఇన్సిడెంట్ తీసుకున్నా, లేదా ఒకే రోజు 14 మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకోవడం. ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది. అంబర్పేటలో 3 తల్లి, తండ్రి, కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడ పోలీస్ విచారణలో బయటపడ్డ అంశాలు ఏంటంటే, వాళ్ళు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకున్నారు. 50 లక్షల రూపాయలు 10 రూపాయల వడ్డీలకు తీసుకున్నారని పోలీస్ హైయర్ అఫీషియల్స్ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. కాబట్టి ఆ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలకు చేసుకున్నారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేక చేసుకున్నారు. అక్కడ వాళ్ళ సినారియో మనం గమనించినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఈ గ్లోబలైజేషన్ లో మనకి ఏమైపోయిందంటే, ఒకరితో ఒకరు బాధలు కానీ, అనుబంధాలు, ప్రేమలు పంచుకునేటువంటి సమయ సందర్భాలు తక్కువైపోయినాయి. యువతలో కానివ్వండి, కుటుంబాల మధ్యలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి తక్కువైపోయింది. కాబట్టి ఎవరికి వాళ్ళు నాదే పెద్ద సమస్య అన్నట్టుగా భావించి ధైర్యాన్ని కోల్పోయి ముఖ్యంగా ఈ దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఇవన్నీ ప్రభుత్వం అనేది అరికట్టడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ఒక ఏది జరిగినా కూడా, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఒకటి తీసుకున్నాం. బెట్టింగ్ యాప్స్ ని ఎవరు ప్రోత్సహించారు? దాని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. కాబట్టి చూసి చూడనట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అదే రకంగా ఈ అధిక వడ్డీలో ఇచ్చే వాళ్ళని కానీ, తీసుకునే వాళ్ళని కానీ ఏదన్నా ఈ పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళు అరికట్టవలసిన అవసరం అనేది పోలీసు యంత్రాంగానికి కానివ్వండి, ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు కూడా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి బాధ్యతగానే ఉంటుంది. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఆల్.